పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఒక హై అలర్ట్ ప్రకటించారట. అక్కడున్న ప్రజలందరినీ 2 నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోవాలని చెప్పి వాస్తవాధీన రేఖ సమీపంలో ఉన్న 13 నియోజకవర్గాల ప్రజలకు సూచనలు చేశామంటూ చౌదరి అన్వర్ ఉల్ హక్ ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం అని ప్రకటించారు. ఇతను అక్కడ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ హెడ్ అనమాట. ఏదైతే ఉద్రిక్త వాతావరణం కారణంగానే ఈ పరిస్థితి చేసుకొచ్చామని చెప్పుకొచ్చారు. 100 కోట్ల రూపాయలతో ఎమర్జెన్సీ ఫండింగ్ ఏర్పాటు చేశారట. ఆహారము, మెడిసిన్స్, ఇతర కనీస అవసరాల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసేందుకు ఈ మొత్తాన్ని వినియోగిస్తారట. అదే సందర్భంలో స్వతంత్రం సిద్ధించిన తొలినాళ్లలో దొంగ దెబ్బతో పీఓకేని తన నియంత్రణలో తీసుకున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు అక్కడున్న ప్రజల్లో ఆల్రెడీ భారత్ పట్ల ప్రేమ ఉండే వాళ్ళని అవతల కన్నా తరలించేసింది, లేదా ప్రాణాలు తీసేసింది. పాకిస్తాన్లోంటి ఉన్మాద జాతిని అక్కడికి తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు వాళ్ళందరినీ పోషించబోతుంది.